వాళ్ళ కిషన్ రెడ్డి గారు మేము చాలా సరదాగా కిస్మత్ రెడ్డి అంటాం. కష్టం లేకుండానే అందరం ఎక్కినట్టు నాయకుడు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ సహకారం లేదే ఆయన గతంలో ఎమ్మెల్యే గెలవలే, ఇవాళ ఎంపీ గెలవలే. ఇవాళ ఆయన అడిగినన్నిటి ప్రశ్నలకు జవాబు చెప్పే ముందు నేను ఒకే ఒక ప్రశ్న వారిని అడుగుతాను. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, చాలా సార్లు ఎమ్మెల్యే గెలిచారు, రెండో మారు ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. ఇన్నేళ్ల చరిత్రలో మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏమిటి? ఇలా 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నారు కదా, మీ రాష్ట్రానికి తెచ్చిన నిధులెంత, ఈ రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టులన్నీ? తెచ్చుడు దేవుడారు. ఒక్కసారన్న మీరు ప్రధానమంత్రి వద్దకెళ్ళి మా రాష్ట్రానికి ఈ రకంగా అన్యాయం జరుగుతా ఉంది, దీన్ని తీర్చండి ప్రభు అని అడిగిన పాపన పోలే. మీరు ప్రొద్దున లెగిస్తే ముస్లిం జపం, మస్జిద్ జపం, అది లేని మీకు ఓట్లు లేవు. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ఎవరితో ప్రేమ చిగురిస్తుందని ఆశించి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు? సంఖ్యాబలం లేదు కాబట్టి మేము తప్పుకున్నాం. తప్పుకుంటున్నాం చెప్పి తప్పుకున్నాం. మీకు సంఖ్యాబలం లేకున్నా ఎవరితో ప్రేమ చిగురిస్తుందని మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తా ఉన్నారు? ఎవరు ఓట్లు ఆశించి మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు? అది స్పష్టం చేయండి. ఫస్ట్ 10 ఏళ్లుగా లోపాయకార ఒప్పందంలో ఉంది బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీ. కేంద్రంలో జరిగిన ప్రతి రాజకీయ పరిణామంలో బీఆర్ఎస్ పాత్ర ఉంది. అధ్యక్ష ఎన్నిక, ఉపాధ్యక్ష ఎన్నిక, లోక్సభ స్పీకర్ ఎన్నిక, లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, త్రిపుల్ తలాక్ బిల్లు, రైతు వ్యతిరేక చట్టాలు, అన్నిట్లో మీకు ఓటేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. మరి మీకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు? అడుగడుగున వారితో సహకారం పొంది మీరు పరస్పరం సహకారం ఇచ్చుకొని ఇవాళ వేరని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికలు వస్తే కలిసి పనిచేస్తారు, కలిసి ఓట్లు వేసుకుంటారు. ఎన్నికలు అయిపోగానే పోరాడినట్టు నటిస్తారు. ఆనాడంతే ప్రధానమంత్రి వస్తే ప్రాజెక్టులు అడిగి నిలదీయాల్సినటువంటి ముఖ్యమంత్రి ముఖం చాటేస్తాడు. మేమేదో వేరు ఉన్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ జిమ్మిక్కులు డ్రామాలు ప్రజలందరూ తెలుసు. కిషన్ రెడ్డి గారు, మీరు వాళ్ళ కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి ఈ 15 మాసాలుగా మీరు తెచ్చినటువంటి ఈ 15 మాసాలుగా మీరు రాష్ట్రానికి తెచ్చింది ఏమిటి? బడ్జెట్ లో 1 రూపాయి కూడా అదనంగా తీసుకురా అని మీరు బాధ అనిపించట్లేదా? కేంద్రానికి అంటే సిగ్గు అనిపించట్లేదా? కేంద్రంలో మంత్రి హోదాలో ఉండి నేను రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్నాను, 1 రూపాయి కూడా తేలేకపోయినాను అన్నటువంటి బాధ కూడా లేదా మీకు? 800 ఎంపీలు, 800 శాసనసభ్యులు, అందులో 2 మంత్రులు. ఏమేలుగా పెడుతున్నారు తెలంగాణకి? ఏం తెచ్చినారు మీ తెలంగాణకి? 15 మాసాలుగా ఏం తెచ్చారు? అంతకుముందు 5 ఏళ్ళు ఏం తెచ్చారు? ఇప్పటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయి. దాని గురించి మాట్లాడారు. విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడారు. ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడారు. కాచిగూడ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారు. ఐటీఆర్ అయితే ఎత్తేశారు. గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడారు. ప్రొద్దున లేస్తే ఓవైసీ జపం. పూర్వకాలంలో అన్నదమ్ములేమో వీరు. నాకు డౌట్ వస్తుంది, పూర్వకాలంలో ఓవైసీ కిషన్ రెడ్డి అన్నదమ్ములుగా పుట్టుంటారు. అందుకే ఇవాళ ప్రొద్దున లేస్తేనే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఆ జపం లేనిది పూట గడవదు వీళ్ళకి. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అరే, దేశంలో ముస్లిం భాగస్వామ్యం అనేటువంటి ఇంగిత జ్ఞానం కేంద్ర మంత్రికి ఉండాలి.